వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 2-3 రోజుల క్రితం రాసిన లేఖ కలకలం రేపుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని ఉద్దేశిస్తూ ఆమె డాడీ అంటూ లేఖ రాసినప్పటికీ అందులో ప్రస్తావించిన పలు అంశాలు 2-3 రోజులుగా అన్ని పార్టీల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీల్లో కూడా అదే చర్చనీయాంశమైంది. అమెరికాకు వెళ్ళిన కవిత నిన్ననే ల్యాండ్ అయ్యారు. నిన్న ఈవినింగ్ ల్యాండ్ అయ్యి ఆమె మాట్లాడుతూ తాను రాసిన లేఖ వాస్తవం, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు చెప్పాను, అయితే ఆ లేఖను లీక్ చేశారు, ఆ లీక్ చేసిన లీక్ వీరులు ఎవరు అనే రకంగా ఆమె ఒక రకంగా కేసీఆర్కి రాసిన లేఖ ఎలా లీక్ అయింది కేసీఆర్ దగ్గర నుంచి అని క్వశ్చన్ చేశారు. అంతేకాదు ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయి, బీఆర్ఎస్ పార్టీలో కోట్లున్నారు అంటూ ఒక రకంగా పార్టీకి ఆమెకు కొంత గ్యాప్ ఉన్న రకంగానే ఆమె వ్యాఖ్యలు కనిపించాయి. అయితే ఈరోజు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవిత సోదరుడు కూడా ఆయన మీడియా ముందుకు వచ్చారు. వాస్తవానికి నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో, ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించారు రాజీనామా చేయాలంటూ. ఆ అంశంపైనే ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కవిత వ్యవహారం 2-3 రోజులుగా హాట్ టాపిక్గా ఉంది కాబట్టి, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కాబట్టి మీడియా ఆయన్ను పలు ప్రశ్నలు సంధించింది. ఈ సందర్భంగా వీలైనంత వరకు దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు, చేస్తూనే క్లారిటీ ఇచ్చారు. పార్టీలో లేఖలు రాయడం తప్పు కాదు, జనంలో ఉన్న అభిప్రాయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకుపోవడం తప్పు కాదు, ఆ అధినేత మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు, అందులో తప్పు లేదు. అయితే కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడుకోవాలి, కొన్ని విషయాలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది పార్టీలో ఉన్నప్పుడు. అది ఎవరైనా, కవిత అయినా తానైనా కార్యకర్తలుగానే భావించాల్సి ఉంటుంది, కార్యకర్తలు ఎవరైనా అలానే వ్యవహరించాలి అంటూ నర్మగర్భంగా కవిత అలా మాట్లాడడం తప్పే అనే రకంగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అలా అవుతూనే చివర్లో కవిత కోవట్లో అని చేసిన వ్యాఖ్యలపై ఆయన రియాక్ట్ అవుతూ ఉండొచ్చు మా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి కోవట్లు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి కవిత చెప్పిన బీఆర్ఎస్లో ఉన్న కోవట్లు ఎవరు, కేటీఆర్ చెప్పిన రేవంత్ రెడ్డి కోవట్లు ఎవరు? ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది. అసలు అంటే కోవట్లు ఉన్నారు అని అటు కవిత అన్నారు, రేవంత్ రెడ్డి కోవట్లు ఉండొచ్చు అని కేటీఆర్ అన్నారు. మరి ఎవరిని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా ఉంది. ఇంతకు ఈ ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్లా మారబోతుందా, లేదంటే నిజంగానే పెను తుఫాన్గా మారి బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రావడమో, కవితపై చర్యలు తీసుకోవడమో అక్కడి వరకు వెళ్ళబోతుందా? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ నేత మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఉన్న బాలరాజు యాదవ్. ఇద్దరు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. దయాకర్ గారు, బాలరాజు యాదవ్ గారు, మీరిద్దరిని దీనిపై రియాక్ట్ అయ్యే ముందు చూసాం మనం కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ రియాక్ట్ అయ్యారు, ఆయన ఏమన్నారు చూద్దాం. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఏదో జరుగుతుంది అనే సంకేతాలు ఇచ్చారు. పార్టీకి తనను దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఒక రకమైన ఇండికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మీడియా అడిగిన ప్రశ్నలకే రియాక్ట్ అయ్యారు. వాస్తవానికి కవిత అంశంపై ఆయన స్పందించేందుకు పెద్దగా ఆసక్తి చూపనప్పటికీ మీడియా అడిగిన సందర్భంగా ఆయన రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవుతూ ఆయన మాట్లాడారు. ఆయన కూడా పార్టీలో కవిత వ్యవహార శైలి, కవిత మాట్లాడిన దాన్ని ఆయన రియాక్ట్ అవుతూ ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు
అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే. మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి. అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం. అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర, ఎందుకు చేసుకోవాలి? రైట్, ఇప్పుడు ఇదే కేటీఆర్ అన్న చివరి లైన్లు ఏదైతే ఉందో అది ఆ టాపిక్గా మారింది. కోవట్లు ఉన్నారని కవిత అన్నదానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు త్వరలో ఎక్స్పోజ్ అవుతారు అంటూ కూడా రేవంత్ రెడ్డి కోవట్లు నిజంగా ఉన్నారా? కేటీఆర్కి ఎందుకు అనుమానం వచ్చింది? కోవట్లు ఉన్నారని కవిత ఎందుకు భావిస్తున్నారు? అంటే లేఖ లీక్ చేయడమే కోవట, లేఖ లీక్ని కోవట్గా చూడాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవానికి ఎక్కడైనా లీక్ కావచ్చు, అది దాన్ని కోవట్ అనడానికి లేదు. కానీ ఏంటి అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? కాంగ్రెస్ పార్టీ కోవట్లను నిజంగానే బీఆర్ఎస్లో దింపిందా? ఎందుకంటే కోవట్ల రాజకీయం అనేది కాంగ్రెస్లో కూడా మొదటి నుంచి కొంత అనుమానంగా ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన కొత్తలోనే ఆయన చెప్పారు, మా పార్టీలోనూ కోవట్లు ఉన్నారన్నారు. మరి అప్పుడు ఆ పార్టీలో ఉన్న కోవట్లు ఎవరు, ఇప్పుడు ఈ పార్టీలో కోవట్లు ఎవరు? ఇదే చర్చిద్దాం. అద్దంకి దయాకర్ గారు, బాలరాజు యాదవ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు దయాకర్ గారు మీరే రియాక్ట్ కావాలి, ఎందుకంటే మీకు అత్యంత సన్నిహితురాలు కవిత చాలా సుదీర్ఘ కాలం నుంచి, ఉద్యమం నుంచి కూడా. అంటే ఆమె కోవట్లు ఉన్నారు అన్నారు, ఇటు కేటీఆర్ రియాక్ట్ అవుతూ అఫ్కోర్స్ కవిత అన్న మాటకు కాకపోయినా మీడియా అడిగిన పదే అడిగిన ప్రశ్నకి ఉంటే ఉండొచ్చు, రేవంత్ రెడ్డి కోవట్లు ఉండొచ్చు మా పార్టీలో కూడా, త్వరలోనే వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అవుతారు అంటూ ఆయన మాట్లాడారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా మీకు గుర్తుండే ఉంటుంది, పీసీసీ అధ్యక్షుడైన కొత్తలో మా పార్టీలో కోవట్లు ఉన్నారు, ఏరి పారేస్తామన్నారు. మరి ఆయన ఏరి పారేసి ముఖ్యమంత్రి అయ్యారా? ఇప్పుడు ఇక్కడికి కోవట్లను పంపారా? అప్పుడు సొంత పార్టీలో కోవట్లపై ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో కోవట్లను పెట్టారా? లేకుంటే కవితనే రేవంత్ రెడ్డి కోవట్ అని ఏమన్నా కేటీఆర్ అనుకుంటున్నారా? ఏంటి అసలు ఆ వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు? కోవట్లను కోవట్ అని అంటున్న పరిస్థితిని గమనిస్తున్నా నేను. ఎందుకంటే మిత్రుడు కేటీఆర్ ఇలా బీజేపీ కోవర్ట్ గా మాట్లాడిన తీరు నాకు గమనించిన నేను. ఎందుకంటే బీజేపీ వాళ్ళకు కూడా తట్టని ఐడియా మనకి వచ్చి దాన్ని దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి, లేకపోతే ఇంకా చెప్పాలంటే బైనాక్యులర్స్ లో పెట్టి చూపించే ప్రయత్నం చేసినా కూడా జనం చర్చ అంతా దేని మీద ఉన్నది? దయ్యం ఎవరు, దయ్యాలు ఎవరు అని ఉన్నది. ఆ దయ్యానికి సమాధానం చెప్పకుండా మనోడు ఏం చేసిండు చెప్పు ఇప్పుడు. కాబట్టి కోవట్లు అనేది కామన్ కదా ప్రతి పార్టీలో, రాజకీయ ఎత్తుగడల్లో చరిత్ర నుంచి అదే కదా కోవటిజం. అవతల ప్రత్యర్థి వైరి వర్గంలో ఉన్న వ్యక్తులను కొంతమందిని లొంగ తీసుకోవడం, ఆ విధంగా చేయడం అనేది బీఆర్ఎస్ కు వెన్నుతో పెట్టిన విద్య. కాబట్టి ఇప్పుడు ఏమైనా అట్లాంటి అనుమానాలు వచ్చినాయి, ఆ పని చేసిన వాళ్ళకి అంతా కూడా పచ్చగాబెల్లో పచ్చ లోకం అంతా పచ్చ కాబడ్డట్టుగా మనం కాపాడుతుండొచ్చు. కానీ అసలు ఫస్ట్ కవిత అడిగిన కోవట్ ఎవరు అనేది తెలిస్తే వాళ్ళు సరైన మార్గంలో ఉన్నట్టు. వాళ్ళ కోవట్ ఏమైనా కేసీఆర్ చుట్టూ ఉన్న వీళ్ళు ఏమైనా ఉన్నారా? వీళ్ళు ముగ్గురు నలుగురే ఉంటారు కదా, కేటీఆర్, దయ్యాలు వాళ్ళేనా మరి? ఇక దయ్యాలే కోవట్లు చేస్తాయి. దయ్యం వేరు కోవట్టు వేరు అనేది నాకైతే పెద్దగా తేడా అనిపిస్తలేదు. ఎందుకంటే ఎందుకు కవిత లేక బయట పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఎవరికి వస్తుంది చెప్పండి? ఎక్స్పోజ్ చేయడానికే కదా. ఇప్పుడు ఒక సీక్రెట్ లేఖ రాసింది అనుకోండి, వాళ్ళ డాడీకి రాసింది, మాట్లాడతలేడు, ఈయన వల్లనే మాట్లాడతలేడు, లేకపోతే అలా బావ వల్లనే మాట్లాడతలేడు అనుకున్నాం. ఇక మయ్య నాతో మాట్లాడతలేడు అని ఒక లేఖ రాసి, డాడీ ఇట్లా అవుతుంది, మరి పార్టీ ఫ్యూచర్ దృష్ట్యా ఇట్లా చేయాల్సి వస్తుంది, ప్రోస్ కాన్స్ రాసింది. కేసీఆర్ అయితే బయట పెట్టాడు కదా, కేసీఆర్కి అయితే అవసరం లేదు కదా. మరి కేసీఆర్ బయట పెట్టినప్పటికీ బయట పెట్టిన వాళ్ళు ఎవరి మనసులు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిండు వాళ్ళ సొంత చెల్లె, ఒక కడుపులో పుట్టినోళ్ళు, తోడ పుట్టినోళ్ళు, కనీసం పేరెత్తిండా? ఇది కాదా ఇక అహం అంటే? మా చెల్లె ఏదో అయిందని అట్లా కూడా ఏమైనా సవటైజ్ చేసేటట్టు మాట్లాడిందా? ఎవరో పరాయి వాళ్ళు అన్నట్టుగా, ఎవరో బయట వాళ్ళు మాట్లాడినట్టుగా. అరే ఇప్పుడు ఆల నారేంద్ర గారు అంటే వాళ్ళ కుటుంబం కాకపోవచ్చు, ఈటెల రాజేంద్ర గారు అంటే వాళ్ళ కుటుంబం కాకపోవచ్చు, లేదంటే విజయశాంతి గారు అంటే వాళ్ళ కుటుంబం కాకపోవచ్చు. కానీ సొంత చెల్లె ఆవేదన కూడా అర్థం చేసుకోలేని తమ్ముడు అన్న దయాకర్ గారు, మీరేమో కవిత తరఫున వకాల్తా పుచ్చుకొని ఆ కోవట్లు ఎవరు, దయ్యాలు ఎవరు, బయటకు రావాలి అయితే ఇంకొకటి ఇక్కడ కొద్దిసేపటి క్రితమే డీకే అన్న మాతో మాట్లాడారు. ఆమె అన్నది ఏంటంటే కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, ఈ లేఖ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆ లేఖ లీక్ చేసింది కూడా కవితనేమో, ఆమెనే లీక్ చేసుకొని ఆమెనే మాట్లాడుతుంది అనే రకంగా డీకే అన్న మాట్లాడుతున్నారు.
ఇప్పుడు ఇట్లనే అన్నాక ఆమెకు 2 రోజుల కోపం వచ్చినాక మళ్ళీ ఆ దయాలు ఎవరో కూడా చెప్తది. ఇప్పుడు కొంచెం ఏమంటాం తాత్కాలికంగా అట్లా ఉంది కదా, ఇప్పుడు కొంచెం చెప్పి వదిలేసింది. ఇలా రెస్పాన్స్ చూస్తుంది, ఎవరైనా వైల్డ్ గా ఫైర్ అవుతారా అని చూసింది. వైల్డ్ ఫైర్ అయితే మళ్ళీ ఫైర్ చేసి పడేస్తూ సీజ్ ఫైర్ దానికి వచ్చు పరిస్థితి అట్లా ఉన్నది. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో సంక్షోభం అనేది ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అంశం అయినప్పటికీ కూడా ఇది ఒక పెద్ద సెన్సేషన్ చేస్తుంది కదా. కాబట్టి ఆ సెన్సేషన్ లో కేటీఆర్ రోల్ దయ్యంగా ఉందా దయాత్ముడుగా ఉన్నాడా చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమున్నా అంతర్గతంగా వాళ్ళ మధ్యన చాలా రోజుల తర్వాత కుటుంబంలో వచ్చిన కల్లోలము అది అలజడి నుంచి ఒక ఏమంటారు సంక్షోభం వైపు పోతున్న పరిస్థితి. కాబట్టి ఇంకా రెచ్చగొట్టుకొని కోవట్లని వీళ్ళు ఇప్పుడు పేరెత్తకపోతే కోవట్లు అనగానే నీకు అక్కడికే వచ్చే కవితను దృష్టిలో పెట్టుకొని అన్నదని నీకు అనిపించే. కాబట్టి ఏది ఏమైనా ఏ పనితోని మనము ఇతరులను నష్టం చేయాలని చూస్తామో ఆ పని వాళ్ళకి నష్టం చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ రోజు కోవట్ల గురించి కేటీఆర్ మాట్లాడినప్పుడు నాకు అది అనిపించింది. రైట్. బాలరాజు యాదవ్ గారు, అద్దంకి దయాకర్ గారు కవిత గారి ఆలోచన విధానాన్ని, కవిత గారు ఏం చేయబోతున్నారు అనేది చాలా క్లారిటీగా చెప్తున్నారు. ముందు ముందు దుమారం రేగే అవకాశం ఉంది, అది ఇక్కడితో ఆగదు అని కూడా చెప్తున్నారు. ఏంటి అసలు మీ పార్టీలో ఏం జరుగుతుంది? ఎందుకు ఆ ఫామ్ హౌస్కి రాసిన లేఖ, అంటే ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్కి రాసిన లేఖ బయటకు ఎలా వచ్చింది? ఆ బయట పెట్టిన కోవట్లు ఎవరు? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్న ప్రకారం రేవంత్ రెడ్డి కోవట్లు ఎవరు? మీ పార్టీలో ఉన్నారా రేవంత్ రెడ్డి కోవట్లు కూడా? ముందుగా కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ లో పెద్దలు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారికి నమస్కారం. ఓకే, అంత కాంగ్రెస్ పార్టీలో కల్లోలం ఉందనుకుంటాము. ఆ కల్లోలం కాస్త ఇప్పుడు ఇలా మా దాంట్లో కొంచెం వచ్చినటువంటి చిన్న ఈ ఎమరపాటు చర్యలతోటి కొంత అద్దంకి దయాకర్ కళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ లో కల్లోలం మొదలైంది అనేటువంటి అంశం నిన్నమన్నా మనం మీ కళ్ళల్లో ఆనందం కనిపించింది, ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మా కళలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దయాకర్ అంత ముద్దుగా చెప్తున్నట్టే కోవట్ల సంస్కృతి మొత్తం భారత రాష్ట్రంతో ప్రేరేపించింది, కేసీఆర్ ప్రేరేపించిన మాట్లాడితే 60 సంవత్సరాల ఉన్న చరిత్రలో ప్రభుత్వాలు దింపింది ఎవరు, కోవట్లు పెట్టుకుంది ఎవరు, రాష్ట్ర ప్రభుత్వాలను ఆహ్వానం చేసింది ఎవరు, అసలు అన్ని దేశంలో అన్ని అరిష్టాలకు అన్ని రకాల కోవటిజాలకి ఆపరేషన్స్ కు కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్. ఇక బ్రాండ్ అంబాసిడర్ వచ్చి మాకు ఇవాళ తాతకు దగ్గర నేర్పినట్టు ఇవాళ వాళ్ళే అన్ని చేస్తారు. ఇవాళ మేమేదో కారణమైనట్టు కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి మీద ఒక 25 ఏళ్ల పార్టీ మీద నెపం చెప్తా ఉన్నారు. ఏదేమైనా కళ్యాణ్ గారు నేను ఏమంటున్నాంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి రైతోత్సవ సభ విజయవంతమైన తర్వాతకి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపించిన సందర్భంలో ఒకవైపు మంత్రివర్గ విస్తరణ చేసుకునే పరిస్థితి ఉన్నది, ఒకవైపు అందాల పోటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ధాన్యపు రాసులకు మాత్రం ప్రాధాన్యత ఇస్తలేరు. ధాన్యం కొనుగోలు సెంటర్లు అట్నే ఉండి తడిసిపోతా ఉంది, ముద్దయిపోతా ఉంది. రైతులు ధాన్యం మీద కుప్పకూలిపోతున్న సందర్భం కనపడతా ఉంది. ఒకవైపు మంత్రుల మధ్యనే కాదు, కాంట్రాక్టర్లు కూడా, నేను చెప్పిన మాట కాదు సార్, ఇది సచివాలయం అంటే రాష్ట్ర గర్భమైనటువంటి సచివాలయం, నడిగడ్డ అయినటువంటి సచివాలయం దగ్గర కాంట్రాక్టర్లు వచ్చి మా బిల్లులు కమిషన్ లేకపోతే 20% కమిషన్ లేకపోతే మా బిల్లులు పాస్ కావట్లని చెప్పేసి ధర్నా చేస్తున్న సందర్భం కావచ్చు. ఒకవైపు మంత్రులలోనే కోవట్లను పెట్టి, మంత్రుల ఆఫీసర్లు కోవట్లను పెట్టి మీరు ఏ పని చేయాలన్నా ముఖ్యమంత్రి చెప్తే తప్ప చేయకండి అని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి ఉకం చేస్తూ ఏదైతే సోషల్ మీడియాలో పేపర్లో వస్తున్న కథనాలు కావచ్చు, ఒకవైపు ఆ ఎమ్మెల్యే అమృత్ రెడ్డి అయ్యా ఏం చెప్పుకుంటాం నాయన, కరెంట్ వచ్చే పరిస్థితి లేదు, కాంట్రాక్టులు కలిసి మా బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు, మాకు కూడా 20% కమిషన్ అంటున్న సందర్భం కనపడతా ఉంది. ఒకవైపు దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేసులో గాలి అనిల్ గారు, షబ్బీర్ అలీ గారు, అదే విధంగా చాలా మంది నాయకులు 20 లక్షలు బాలరాజు గారు మీరు చెప్పినవన్నీ చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. నిజంగానే అది కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితే మీరు చెప్తున్న అంశాలు. అయితే మీ పార్టీకి, మీ పార్టీలో ఉన్న మీ అధినేత కూతురే ఇబ్బంది తెస్తుంది కదా, దాని నుంచి ఎలా బయటపడతారు మీరు? ఆమె లెటర్ రాశారు, లేఖ చూసారా మీరు? 6 పేజీల లేఖ. కేసీఆర్ వ్యవహారం సరిగ్గా లేదు, వక్ఫ్ బోర్డు మీద చర్చ లేదు, మీరు బీసీ నాయకుడు, బీసీ 42% రిజర్వేషన్ల మీద మాట్లాడలేదు, బీజేపీ నన్ను జైల్లో పెడితే మీరు బీజేపీ గురించి విమర్శించలేదు, ఇలాంటివన్నీ మీ పార్టీకి నష్టం కదా సార్? ఇప్పుడు కళ్యాణ్ గారు నన్ను ఒక 2 నిమిషాలు మాట్లాడండి. చెప్పండి. ఆపరేషన్ కగార్ అనేది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ఏదైతే చర్య ఉందో ఆ చర్యకు వ్యతిరేకంగా ఏ ముఖ్యమంత్రి మాట్లాడారు సార్ ఈ దేశంలో? ఏ ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడినంత గట్టిగా ఆపరేషన్ కగార్ ని వ్యతిరేకించింది మా మాజీ ముఖ్యమంత్రి, మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ సభలో మాట్లాడిండ్రు. అది భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న ఈ దేశంలో చర్య కాదా? దాన్ని వ్యతిరేకించింది భారత రాష్ట్ర సమితి కాదా? ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ నేను అడుగుతా ఉన్నాను సార్,
ఇప్పుడు ఓకే కవిత గారు ఏదైతే కొన్ని అంశాలు లేవనెత్తింది, ఆ అంశాలు లేవనెత్తిన అంశాల్లో పార్టీకి ప్రయోజనం చేకూరే అంశాలు కూడా చాలా ఉన్నాయి కదా సార్. ఒకవేళ పార్టీకి ఇటువంటి ఏదైతే ఉద్యమకారులు కావచ్చు, అదేవిధంగా బలిన వర్గాలు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు, లేకపోతే మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వని చెప్పేసి అంతర్గతంగా మేము కూడా అనేక సార్లు చెప్పినాము. నేను ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీలో ఉద్యమంలో పనిచేసేవాడిగా మా పార్టీ మీటింగ్లలో అనేక సార్లు మా ఆ రోజు ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి బాలరాజు గారు అక్కడి వరకు తీసుకొచ్చాం. ఓకే, కానీ కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి, పార్టీలో కోర్టులు ఉన్నారు. ఆ వ్యాఖ్యలు కూడా మీరు చేస్తారా? మీరు కూడా చేస్తారా అవి? ఇప్పుడు సార్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోవట్లు ఎవరన్నా పార్టీలో ఉంటే అవి కూడా తేలుతాయి భవిష్యత్తులో. మా కేటీఆర్, మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు స్పష్టంగా ప్రెస్ ముందు చెప్పినారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి కోవట్లు కానీ, కాంగ్రెస్ పార్టీ కోవట్లు కానీ, భారత రాష్ట్ర సమితి ఇంకా ప్రశ్న పట్టించాలని ఆలోచన చేసే కోవట్లు కానీ ఉంటే కవితక్క చెప్పినట్టు డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా కేసీఆర్ గారు అంత ఏం లేదు, అంత బ్రహ్మాస్త్రం ఉంటది. కేసీఆర్ గారు అంత ఈజీగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన వాడు కాదు, ఏదో ఎవరో రాష్ట్ర రాజకీయాలు తీసుకొచ్చిన వాళ్ళు కాదు. ఈ రాష్ట్రం కోసం అనేక శ్రమలు పడి, అనేక కష్టాలు పడి పార్టీని స్థాపించి, ఒక గులాబీ జెండాను రూపొందించి, ఒక గుర్తుని రూపొందించి ఈ రాష్ట్రం ఏర్పాటు కావాలని అనేక కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలు పడ్డప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి అనేక కోవట్లను మా పార్టీలో కూడా ఉద్యమంలో ఉన్న సమయంలో కూడా మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను లోపరుచుకొని వాళ్ళ పార్టీలోకి ఫిరాయింపులు చేసుకొని అనేక కోవట్ రాజకీయాలు చేస్తే ఆ కోవట్ రాజకీయాలన్నీ కూడా చిత్తు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కోవట్లు, రేవంత్ రెడ్డి మనసులో ఎవరైనా కాంగ్రెస్ మాటలు ఎవరైనా పైచాచిక ఆనందం కోసమో, తాత్కాలిక ఆనందం కోసమో, భారత రాష్ట్రం ఏదో చేయాలనో, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనో అనే ఆలోచన చేస్తే డెఫినెట్ గా దానికి తగిన మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించుకుంటది. ఆ దిశగా భారత రాష్ట్రం అడుగులు వేస్తుంది. కళ్యాణ్ గారు మొదటి పాయింట్. రెండో పాయింట్ అడుగుతా ఉన్నాను సార్, ఇవాళ నేను అడుగుతాను, కవిత గారి లేఖలో మా ప్రజలు ఉపయోగపడే ఉన్నాయి కదా. రెండో అంశం చెప్పింది కేసీఆర్ గారికి చెయ్యి అందించాలని చాలా మంది తపన పడతా ఉన్నారు. కలవాలని చెప్పింది ఒక ఎంపీగా పనిచేసింది, తను ఒక భారత ఇవాళ ఎమ్మెల్సీగా పనిచేస్తుంది, జాగృతి అధ్యక్షురాలుగా పనిచేసింది. గతంలో తెలంగాణ సంస్కృతి బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో తన ప్రాధాన్యత ఉంది. డెఫినెట్ గా ఆమె సూచనలు డెఫినెట్ గా తీసుకుంటాం. కానీ ఆ లేఖ ద్వారా దయాకర్ గారు, కవిత లేఖను అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. అలాంటి లేఖలు చాలా రాస్తుంటారు. అందులో అంశాలు కూడా ఇంతకుముందు చాలామంది నాయకులు అవి నిజమే అని అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కరెక్టే అంటున్నారు. ఓవరాల్గా ఈ కవిత ఎపిసోడ్ మీకు ఎలా కనిపిస్తుంది? కవిత ముందు ముందు ఇంకా మీరు అన్నట్టు తుఫాన్గా మారుతుందా, లేకుంటే టీ కప్లో తుఫాన్ అవుతుందా ఈ వ్యవహారం? ఇప్పుడు వాళ్ళకి అంత పట్టింపు లేనట్టుగానే ఉన్నది కదా, మనకెందుకని నేను ఆలోచిస్తున్నా కళ్యాణ్ భాయ్. ఎందుకంటే వాళ్ళ అన్నకు అవసరం లేదు కవిత, మళ్ళా బాలరాజు యాదవ్ లాంటి బీసీ ఉద్యమకారులకు కూడా లేదు, అవసరం లేదు. మరి తెలంగాణకి ఏం అవసరం? మళ్ళీ ఆమె ఏం చేస్తుందో చూసి మళ్ళీ ఒకసారి అప్పుడు మాట్లాడుకుందాం. దయాల గురించి చెప్పినప్పుడు, దేవతల గురించి చెప్పినప్పుడు, జరుగుతున్న అంశాల మీద చెప్పినప్పుడు దాన్ని నాన్ సీరియస్ గా తీసుకుంటుండ్రు, నాన్చుతుండ్రు. కాబట్టి నాన్చొద్దు అని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి కనబడతలేదు వాళ్ళకి. ఇప్పుడు నవ్వితేనేమో మా బాలరాజు నవ్వినామంటారు. ఇవాళ ఎన్నిసార్లు ఇట్లా మమ్మల్ని మా దాంట్లో కొట్లాట్లు అయినప్పుడు వీళ్ళు కాంగ్రెస్ అంటే గిట్లనే, కాంగ్రెస్ అంటే అట్లనే. 25 ఏళ్ళ మీ చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉందా? నేను చెప్పినా కదా, ఒకటి ఆలె నరేంద్ర గారిని బయటికి వెళ్ళగొట్టేటప్పుడు ఎవరికి తెలియదు ఆ రోజు ఏం జరిగింది అనేది. మీడియా ఇంత పెద్ద ఎత్తున కోడై కూయలేదు. తర్వాత విజయశాంతి గారిని వెళ్ళగొట్టేటప్పుడు రాత్రి మిడ్-నైట్ బిల్లు పెట్టిన నైట్ అందరం ఆనందోత్సాహాల్లో ఉన్న క్రమంలో విజయశాంతిని ఎక్స్పెల్ చేసిండు. తెల్లారే వరకు అది ఆ వార్త కూడా ఈ తెలంగాణ వచ్చిన క్రమంలో విజయశాంతి సస్పెన్షన్ కూడా ఎవరికి అర్థం కాలేదు. కానీ మూడవది ఈటల రాజేందర్ గారిది ఏ విధంగా ఎస్సీ ఎస్టీ భూముల మీద ఇట్లా చేసిండని చెప్పేసి ఎట్లా ఎక్స్పెల్ చేసిండు, అది కొంత వార్త అయింది. ఆయన ఎటుపోవాలి, అటుపోవాలి, అటుపోవాలి, ఇటు మళ్ళా బీజేపీకి పోయింది. ఇప్పుడు ఇక్కడ బిడ్డని వెళ్ళగొట్టడం అనేది అంత పరిస్థితి అంత సింపుల్ అనుకుంటున్నారు, లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకి భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు అర్థం కాదు. ఎందుకంటే వెళ్ళగొట్టడమో, కవితను వెళ్ళగొట్టడమో, ఆమె వెళ్ళిపోవడమో మీకు ఖాయంగా కనిపిస్తుందా? డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న తీరు కనపడతలేదా? బాలరాజ్ యాదవ్ చేసిన కామెంట్స్ లో ఉన్న వాటిని చూడండి. ఏమన్నా కన్సోల్ ఉందా వాళ్ళకు? పోతే పోని, మేము కేటీఆర్ ఏమంటుంటే చాలు, లేకపోతే మేము కేసీఆర్ ఓకే అంటే చాలు. అసలు నాకేమనిపిస్తుంది అంటే కేసీఆర్ కి నిజంగా కవిత మీద ఎంత కోపం ఉందా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2014 కంటే ముందు మేము చూసినాం కదా, అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం అప్పుడు కలిసి కొట్లాడినాం కదా. ఆ టైంలో కేసీఆర్ కు కవిత మీద ఒక కన్సర్న్ ఉండే.
మరి ఇప్పుడు దాన్ని పోవడానికి కారణం ఎవరు, ఏంది, ఈ దయ్యాలు దయాకర్ ఎవరు? గారు ఒకటి కూతురునే అంటే దయ్యం చేసిన వాళ్ళు. బయట ఉన్న చర్చ కానీ కొంత అబ్జర్వేషన్ కానీ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ కవిత అరెస్ట్కు ముందు బయటకు వచ్చిన సందర్భం నుంచే కొంత కేసీఆర్ ఆమె లో ప్రొఫైల్లో ఉండాలి, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, బయటకు వెళ్ళొద్దు అని చెప్తుంటే ఆమె మాత్రం బయటకు వస్తున్నారు. రకరకాల ఎజెండాలు, గతంలో మీతో అంబేద్కర్ ఎజెండా ఎలా తీసుకున్నారో ఇప్పుడు బీసీ ఎజెండా కూడా అలానే ఆమె సొంత ఎజెండాగా ముందుకెళ్తున్నారు. ఆమెను ఆపే ప్రయత్నం చేస్తేనే ఇలాంటి వాతావరణం అక్కడ క్రియేట్ అయింది అనేది ఒకటి ఉంది, ఒక చర్చ అయితే ఉంది. అందులో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఇది లింగ వివక్ష కాదా, జెండర్ డిస్క్రిమినేషన్ కాదా? కేటీఆర్ తప్పులు చేస్తే మాత్రం బయటికి దిగి కయ్యకయ్య మొత్తుకోవచ్చా? కేటీఆర్ ఈవన్ ఫార్ములా రేస్ కేసులో అవినీతి అక్రమాల్లో లేడా? ఆయన కూడా రేపు ఎల్లుండి అరెస్ట్ కాడా? అప్పుడు కూడా ఆయన ఇట్లనే నువ్వు మాట్లాడకని చెప్తాడా? మరి ఆయన కూడా కాళేశ్వరం దాంట్లో ఉన్నాడు, ఆయన వచ్చి కూడా మాట్లాడుతూనే ఉండు కదా ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి అనుకోవడానికి చర్చ కోసం చేసేటప్పుడు బాలరాజు యాదవ్ నన్ను గెలవచ్చు కూడా ఒక పరిస్థితిలో, కానీ మీ పార్టీలో మిమ్మల్ని మీరు గెలవండి. ఫస్ట్ మీరు అందరు కలిసి ఉండండి. మీరు కలిసి ఉండలేక పరిస్థితులు అన్ని తెచ్చి మళ్ళీ మాకేదో పట్టినట్టు నిన్న మొన్న దానిక ఏం ప్రచారం చేశారు కాంగ్రెస్ దీని కనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇంకా నేనే రాసిన అయ్యాక అని చెప్పినాక ఇప్పుడు దానికి ఏం చెప్తారు? ఇవన్నీ కూడా వాళ్ళ దాంట్లో అంతర్గత కాలం వాళ్ళు తొందరగా రిజాల్వ్ చేసుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా సమస్యల మీద కొట్టాడతారని కోరుకున్నాం. రైట్ దయాకర్ గారు, మొత్తానికి బాలరాజు గారు, దయాకర్ గారు చాలా మీకు మంచి సలహా ఇస్తున్నారు. మీరు అంతా కలిసికట్టుగా ఉండండి, ప్రజా సమస్యలపై పోరాడండి, ప్రభుత్వాన్ని నిలదీయండి అని ఒక అధికార పక్ష ఎమ్మెల్సీగా ఆయన మీకు మంచి సూచన అయితే చేస్తున్నారు. కానీ కట్ చేస్తే వాతావరణం డిఫరెంట్గా ఉంది. కేసీఆర్ పై, హరీష్ రావు పై కాళేశ్వరం నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. 5వ తేదీ 6వ తేదీ వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళిద్దరు కీలక నేతలు మీ పార్టీలో. ఫార్ములా ఈ రేసు కేటీఆర్ మెడకు చుట్టుకొని ఉంది, అది ఎప్పుడేమవుతుందో ఏమైందో తెలియదు. మూడోది ఇప్పుడు కొత్తగా కవిత వ్యవహారం, ఆమె ఆల్రెడీ లిక్కర్ కేసులో ఉంది, ఆమె కూడా మీ పార్టీలో ఒక ముసలం పుట్టినట్టే కనిపిస్తుంది. ఏంటి అసలు మీ పార్టీ భవితవ్యం ఏంటి? దయాకర్ గారు చెప్పినట్లు మీరు నలుగురు కలిసి ఉంటారా, లేకుంటే నలుగురు 4 కేసుల్లో ఇరుక్కొని పోతారా? ఏం జరగబోతుంది బీఆర్ఎస్? ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కనిపించలేదు కదా బీఆర్ఎస్లో. ఎప్పుడైంది సార్? ఇప్పుడు కొట్లాడిన ప్రతిసారి కేసీఆర్ గారి మీద, ఆ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి మీద, ఈ రోజు భారత రాష్ట్ర సమితి మీద, మా అధినాయకుడి మీద అనేక రకాల చిలువలు పలువలుగా క్యారెక్టర్ అసాస్ చేస్తూ ప్రచారం జరిగింది, పార్టీ మీద ప్రచారం జరిగింది. అదేవిధంగా మా కేసీఆర్ గారి మీద వ్యక్తిగత హననం అయితే అసలు చాలా క్యారెక్టర్ హననం అయితే చాలా చేసింది సార్. అయినా కూడా సార్ ఎంతమంది ఏం మాట్లాడినా ఆఖరికి గులాబ్ జెండే నిలిచింది, తెలంగాణ రాష్ట్రమే ఏర్పడది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది సార్. ఇవాళ కూడా చెప్తా ఉన్నా సార్, ఏదో చలిగాచుకునే ప్రయత్నం చిన్న ఏదైతే చర్యల ద్వారానో చిన్న అంశాల ద్వారానో వస్తున్నటువంటి కొన్ని ఏదైతే అంశాలను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ చలిగాచుకొని ఆనందం పొందే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా 10 టీవీ ద్వారా. 2 అంశాలు నేను అడుగుతా ఉన్నా సార్. ఇలా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఓకే మమ్మల్ని అంటున్నారు కదా కలిసి ఉండమని, అయ్యా మీ పిసిసి అధ్యక్షుడు ఢిల్లీకి పోయినప్పుడు కానీ, మీ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయినప్పుడు కానీ, అదేవిధంగా మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సయోధ్య విషయంలో కానీ, అదేవిధంగా మీ కొండా సురేఖ గారు రీసెంట్ గా అవినీతి మీద చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా మీ ఎమ్మెల్యేలే నిన్న అడ్లూరు లక్ష్మణ్ అంటాం కరెంట్ రావట్లేదంటే అధికారులు ఫోన్ చేస్తే కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. నేను ఏమంటే మీ మధ్యన మీరు మాకు ఏదో కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నేను ఎక్కడికి వెళ్ళిపోలే, ఎక్కడ చెప్పాలా గజే చెప్తున్నా. అంటే వాళ్ళ పార్టీలో అట్లనే ఉంది వాతావరణం, మా పార్టీలో అట్లనే ఉంటుందని మీరు చెప్పబోతున్నారా? మిస్టర్ కళ్యాణ్ భాయ్, మా దాంట్లో ఏమైనా కొత్త ఇది మాకు ఎప్పుడు భూమి పుట్టిన కాంచి ఎట్లుందో కాంగ్రెస్ పుట్టిన కాంచి ఉంటూనే ఉంటది అట్లా. మేము కొట్లాడిపోతే కాంగ్రెస్ కాదు, కానీ అలా కొట్లాట కొత్త అంటున్నా. 25 సంవత్సరాల తర్వాత కొత్త కొట్లాట వచ్చింది. యాదవ్ గారు, మొత్తానికి ఈ వ్యవహారం కవిత వ్యవహారం అనేది బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కొత్త చిచ్చు రాజేసిందని చెప్పొచ్చు. 25 ఏళ్ల రజతోత్సవ సంబరాలు, ఆ సంబరాల సభ సాక్షిగానే ఇప్పుడు కవిత వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపై కేటీఆర్ కూడా ఆచితూచి స్పందించారు. అంటే కవితపై చర్యలు తీసుకుంటారు, షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఇలాంటి చర్చ కొంత జరిగినా ఆ దిశగా ఎలాంటి పరిణామాలు లేవు. మళ్ళీ కవిత బయటకు వచ్చి ఏమైనా రియాక్ట్ అవుతుందా, తాను చెప్పిన కోట్లు ఎవరో చెప్తుందా, లేదంటే తాను చెప్పిన దయ్యాలు ఎవరో పేర్లతో సహా వెల్లడిస్తుందా, ఏం జరగబోతుంది? ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీలో అంటే కారు పార్టీలో తుఫాన్గా మారబోతుందా, టీ కప్పులో తుఫాన్లా చల్లారబోతుందా? వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.